నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుందని కూడా అనిపిస్తుంది నాకైతే. మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటంటే రేపు పొద్దున వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు కాబట్టి బహుశా 18వ తారీఖు క్లారిటీ ఇస్తారేమో అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, ఒకటి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి కీలకమైనటువంటి విద్యా, వైద్యము, తిండి, బట్ట, కూడు, గూడు ఇలాంటి అంశాలు ఇవి ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు. వీటిని తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఇవే కదా నవరత్నాలు అంటే. నవరత్నాలు మొత్తం కలిపితే ఇవే ఉంటాయి. రైతులు కానివ్వండి, మిగతా అంశాలన్నీ కలిపితే ఇవే. మరి ఇలాంటప్పుడు వీటిని చేస్తూ వాళ్ళు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్, వాళ్ళు చెప్పేటువంటి ఫార్మేట్ ఏంటంటే, గ్రామాలు మనకి మన ప్రజాస్వామ్యంలో లేదా ఆ రోజున బాపూజీ కన్న కళలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ప్రతి ఊళ్ళో ఎంతో కొంత, ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కానివ్వండి, ప్రతి ఊరికి వెళ్తే ఏదో ఒక అప్పో గొప్పో మరి కాంట్రాక్టర్లు వాళ్ళు ఏదో ఒకటి చేసి మొత్తానికి గ్రామ సచివాలయాలు కట్టారు, వార్డుకు సంబంధించినటువంటి సచివాలయాల బిల్డింగ్లు ఇలాంటివన్నీ కట్టారు. మేము ఈ డెవలప్మెంట్ ఈ ఫార్మేట్ లో మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. గ్రామాల మొత్తాన్ని కూడా మేము స్వయం పాలన దిశగా మేము తీసుకొస్తున్నాము. అయితే వాళ్ళు చెప్పేటువంటి రోడ్లు మరి మేము ఆ గతంలో కన్నా మేము ఎక్కువ వేసామని చెప్తున్నారు. మరి అయితే రోడ్లకు సంబంధించినటువంటి సమస్య అయితే గతుకులు బితుకులు కనపడతానే ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కూడా వేసినటువంటి సందర్భం కూడా ఉంటుంది, కాదంటారు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏంటి అంటే ప్రధానమైనటువంటి అంశం రోడ్లకు సంబంధించినటువంటి అంశం. రెండవది ఏంటంటే పరిశ్రమలు ఉన్నటువంటి పోయినాయి అనేటువంటి అంశం, కొత్త పరిశ్రమలు రాలేదు అనేటువంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాలేదు. వీటి మీద సరైన రీతిలో సరైనటువంటి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ఆసరాగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు రేపొద్దున దాడి చేస్తుంది, ఇప్పటికే దాడి చేస్తుంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, మీరు గమనించండి, గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు 2 ప్రధానమైనటువంటి అంశాలను చెప్పి తన వైపు జనాన్ని తిప్పుకున్నాడు. ఒకటి ఏంటి అంటే, ఈ ప్రభుత్వము, అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము మీ మీద బాధుడే బాధుడు, పన్నులు, ఆ బాధుడు ఈ బాధుడు అని చాలా బాధుడు చెప్పాడు. బాధుడే బాధుడు పొడుగు, మేము వస్తే ఈ బాధుడు ఉండదు అని చెప్పి అందుకు అనుగుణంగా కొంత వాళ్ళ మీద, ఆ ప్రభుత్వం మీద కొన్ని ఉద్యమాలు చేయటం, జనాన్ని చేయటం ఇన్ని కూడా చేశాడు. రెండోది ఏం చేశాడు, మీ కుటుంబానికి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ 2 విషయాల్లో ఇప్పుడు ఉండేటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు మరి ఈ ప్రభుత్వం కూడా బాధుడు అనేటువంటి దాన్ని కొనసాగిస్తుందిగా. ఈ 4.5 ఏళ్ళలో ఎంతో కొంత బాధుడు ఉంది, నో డౌట్. ఆ ప్రభుత్వం అంత ఉందా లేదా, లేకపోతే ఆ ప్రభుత్వం కానీ ఎక్కువే ఉందా, బాధుడు ఉంది. మరి ఈ బాధుడు జనం ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసి వాళ్ళ సమస్యలను ఓన్ చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం మీద ఉన్నటువంటి